హాయ్ నమస్తే. వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్. పొట్టు పెసరపప్పు వడలు చేసుకుందాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు. అంతేనండి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని మనం వడబోసుకున్న నీరు లేకుండా చేసుకోవాలండి. శుభ్రంగా వడబోసుకొని సగం పొట్టు తీసుకుంటే బావుంటదండి. పూర్తిగా పొట్టు అవసరంలా కొంచెం ఉంచుకుంటే బావుంటది. పొట్టు ఉంటే కొంచెం బావుంటది. దాన్ని శుభ్రంగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకున్నానండి. చూసారా? దాంట్లో ఉల్లిపాయలు మొత్తం వేసుకుందాం. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక చిన్న అల్లం ముక్కలు, జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు ఒక రెబ్బ, కొత్తిమీర ఇవన్నీ వేసుకుందాము. అలాగే కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు. ఇవన్నీ శుభ్రంగా దానికి కలవాలండి. శుభ్రం కలుపుకుందాం మంచిగా. ఇవన్నీ ఆ పేస్ట్ మొత్తం పట్టాలి కదండి పెసరపప్పుకి. పెసరపప్పు మరి పేస్ట్‌లా పట్టకండి. అట్ల పిండిలా పట్టకూడదు ఇది. పెసరట్ల పిండిలాగా. దీన్ని కచ్చాపిచ్చాగా పట్టాలి. అప్పుడే గారెలు మనకు మంచిగా వస్తాయి. క్రిస్పీగా ఉంటాయండి. చాలా బావుంటాయి గారెలు. కలిపేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ బాగా కాగితేనే వడలు మంచిగా వస్తాయండి. ఆయిల్ కాగాకే ఎయ్యండి. కాగకముందు వేస్తే అంటుకుపోతాయి. నేను చేత్తోనే వేస్తా అండి. మీరు వేయలేని వాళ్ళు ఉంటారు కదా! కొత్తగా వేసేవాళ్ళు కవర్ తీసుకునన్నా, కాటన్ క్లాత్ అన్నా తీసుకొని దాన్ని తడిపి చక్కగా దాని మీద పెట్టి ముద్ద పెట్టి వేయండి. గారె షేప్ చేసుకొని. నాకు అలవాటు కాబట్టి చేత్తో వేస్తున్నాను. జాగ్రత్త అండి. జాగ్రత్తగా వేసుకోవాలి. లేకపోతే చేతి మీద పడతాయి ఆయిలు. చూసారా? వాయికి 4 వేస్తున్నానండి నేను. ఫ్రీగా విడివిడిగా వేగుతాయి కదా! లేకపోతే అంటుకుపోతా ఉంటాయి. చూడండి. మీడియం టు లో అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. మరీ హైలో పెడితే గారెలు మాడిపోతాయండి. మంచిగా చూసుకుంటూ తిప్పుకోండి. కొంచెం ఏగాక తిప్పుకోండి. ముందు తిప్పారంటే మొత్తం అంతా ఆ గరిటెకే అంటుకుపోద్ది. ఇది కొంచెం టైం పట్టుతాయండి వేగడానికి. చూసారా? వేగిపోయాయి మంచిగా. మరీ ఎక్కువ ఎరుపు తీయకండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తే బావుంటాయి. తీసేద్దాం. ఇవి ఆయిల్ కూడా పీల్చవండి అసలు. చక్కగా వచ్చేస్తాయి. కొంచెం కూడా ఆయిలీగా ఉండవు. ఇంకో ట్రిప్ వేసుకున్నానండి. ఇవి కూడా అంతే అలాగే వేసుకొని, చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఒక్కసారి పైనుంచి ఎత్తేయకండి.
అలా వేశారంటే మొహం మీద, చేతుల మీద పడతాయి. చాలా జాగ్రత్తగా వేసుకోండి. చూసారా అండి? ఇవి గూడా అయిపోయినియి. తీసేద్దామండి ఇంకా. అంతేనండి. వేడి వేడి పెసరగారెలు రెడీ. సూపర్‌గా ఉన్నాయండి. చూడండి. ఇదైతే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని.